సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? రామ్మోహన్ రావు. రామ్మోహన్ రావు గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా. చాలా రోజుల తర్వాత మా ఛానల్లో అవును మీ వీడియో సార్. చెప్పండి, ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సమావేశాల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే అక్కడ నడుస్తుంటేగా వన్ వే కదా, వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేయట్లేదు, ఎవరు అపోజిషన్ పార్టీ. మరి ఇంకా దాన్ని ఎవరో ఏం చేస్తాం, ఇక ఏకపక్షం అవుతుంది. అసలు వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నారో వాళ్ళకే తెలియట్లేదు. అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మరి వాళ్ళు చేసిన అవమానాలు భరించాలి. ఇప్పుడు పాండవులు ఈయన ఉట్టి దీనికే మాట అంటేనే అంటున్నాడు, ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తేనే చూస్తూ నిలబడ్డారు. వాళ్ళు చేతగా కాదు. అలాంటి అవమానాలు ఎదుర్కొంటేనే సత్యం, ఎప్పుడు సత్యమేవ జయతే అని అన్నాం మనం. సూక్తే బౌద్ధం నుంచి వచ్చింది. ఎప్పుడైనా సత్యమే గెలుస్తుంది. మరి అన్ని అవమానాలు ఎదుర్కొని పాండవులు మరి జయించగలిగి మరి సాధించుకున్నారు కదా. అలాగా అవమానాలకి లేకపోతే పొంగిపోవటాలకి వీటికి అలవాటు పడితే రాజకీయాల్లో నెగ్గుకు రాలేదు. రెండూ ఉంటాయి. రాళ్ళు వేసిన చోటే పువ్వులు కూడా వేస్తారు, పువ్వులు వేసిన చోటే మళ్ళీ రాళ్ళు కూడా వేస్తారు. వాటన్నిటికి సిద్ధపడితే రాజకీయం రావాలి. అంతేగాని నాకు ఆ పదవి ఇవ్వలేదు, నాకు కూడా ఉంది ప్రధానమంత్రి అవ్వాలని. మరి ఏదన్నా మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తే అవుతాము. మరి ఆయన అట్లుంది ఆయన కోరిక. ఇప్పుడు ఆయనే అన్నాడు, మీరు 23 మంది వస్తే అప్పుడు 2-3 వస్తే మీకు అపోజిషన్ ఇది లేదని. ఇప్పుడేమో నాకు అపోజిషన్ ఇవ్వాలి. పోనీ అపోజిషన్ నాయకత్వం ఇవ్వాలని ఎక్కడ ఉందేమో చూపెట్టమనండి. ఆయన్ని లేదు అని ఎక్కడ చూపెట్టను అంటున్నాడు. ఉన్నట్టుగా ఎక్కడ చూపెట్టమనండి, చెప్పండి. ఆయనకి అపోజిషన్ పార్టీ లీడర్గా ఇన్ని ఉంటే ఇవ్వచ్చు అని ఏమైనా ఉంటే చూపెట్టమనండి రాజ్యాంగంలో. మరి అది లేదు. మరి వీళ్ళందరూ ఎందుకు ఎలక్షన్లో ఇంత ఖర్చు పెట్టి ప్రజలు మరి వాళ్ళ సమస్యలని చర్చించి తీరుస్తారని కదా మనం ఒక రిప్రజెంటేటివ్ని ఎలక్ట్ చేసుకునేది. ఎందుకు? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది ఎలక్షన్? నథింగ్ డూయింగ్. ఏం చేస్తాం? వాళ్ళు ఏం చేయట్లేదు. అది చేయవలసిన పని కాదు, అలా చేయకూడదు. అలాంటప్పుడు ఇంటికి రిజైన్ చేసి ఇంటికి వెళ్ళి కూర్చోవడం మంచిది. అంతకన్నా మరి ఇంకా వేరే ఏం లేదమ్మా. ప్రజలు ఎంతో అభిమానంతో మిమ్మల్ని గెలిపించి మా సమస్యలు తీరుస్తాడు, మాకు ఏదో అండగా ఉంటారని ఒక రాజకీయ నాయకుడిని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తే మేము ఆ పనులు చేయం, ఇంకా వేరే పనులు చేస్తాం, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాం అని ఏంటంటే నా నోటితో నేను చెప్పలేను కొన్ని పనులు. అలాంటి నికృష్టమైన పనులు చేశారు, నీచ నికృష్టమైన పనులు. ఆ ద్రౌపదికి వస్త్రాపహరణం కన్నా కూడా హీనంగా చేశారు. ఆయన ఏడ్చాడు అని ఒక కామెంట్ చేస్తూ, మనిషి అన్నాడు ఏడుస్తాడు, మృగం అయితేనే ఏడవకుండా ఉంటుంది. మృగానికి కూడా కన్నీళ్ళు వస్తాయో మనకు తెలియదు దాని భాషలో. మరి వాళ్ళ ప్రవర్తన అట్లుంది. ఆ రోజున నిండు సభలో ద్రౌపదికి జరిగిన కన్నా ఎక్కువ జరిగింది చంద్రబాబు గారికి. ఆయన వయసు ఏంటి, ఆమె వయసు ఏంటి, వాళ్ళు మాట్లాడిన మాట్లాడింది. మేమేమన్నా ఉంటారు సామాన్య మనుషులు, ప్రతి వ్యక్తికి కూడా తెలుసు వాళ్ళు ఏమన్నారు. మీకు తెలీదా? టీవీలో చూడలేదా? ఆ ద్వారం చంద్రశేఖర్ రెడ్డి, ఈ నాని, ఏది కొడాలి నాని, ఆయన పేరేంటి, గన్నవరం అతని పేరు నానేనా, వల్లభనేని వంశీ. వీళ్ళంతా చేసినవి మేము చూసాము టీవీలో. నేను ఒక్కడి కాదు కదా, అందరూ చూశారు. ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ చూశారు. 20 రాష్ట్రాల్లో ఇన్ని వరల్డ్లోనే చూశారు. నేనేమనలేదండి. అందుకనే చేసింది 11కి. ఇప్పుడు మీరు సరిగ్గా చేస్తే ఎందుకు చేస్తారు? మాట్లాడితే మాకు ఈవీఎంలో చేశారు మోసం. మరి 151 వచ్చినప్పుడు అప్పుడు ఈవీఎంలు ఈవీఎంలేగా. అప్పుడు నేను ఒకసారి తెలుగుదేశం వాళ్ళు అంటే నేను అది కూడా ఖండించాను. అది తప్పు, ప్రజల తీర్పు అది. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మరి ఇప్పుడు ఆయనకి 272 వస్తే చాలు. మరి 272 రాలేదు కదా, ఆయన చేసుకుంటే మరి ఆయనే ఎందుకు చేసుకుంటాడు? ఆలోచించండి మీరు. మేమేదో అంటాం అని మన దానికి ఒక లాజిక్ బేస్ ఉండాలి మాట్లాడేదానికి. మరి చెప్పమానండి. ఇప్పుడు ఆయన కావాలని మెజారిటీ లేకుండా చేసుకోలేడు కదా ఆయన, మరి ఎందుకు చేసుకోలే? ఇవన్నీ ఏంటంటే ఆక్రోషం, ఉక్రోషం, ఏం చేయలేదు నిస్సహాయ స్థితి, ఈ డిప్రెషన్ లాంటి టైపు. ఈయన డిప్రెషన్ కూడా కాదు, ఈయన మెంటాలిటీని వర్ణించాలంటే తెలుగు పదాలు ఏమి లేవు. అసలు ఎలా యాక్ట్ చేస్తాడు, ఎందుకు యాక్ట్ చేస్తాడో కూడా ఎవరికి తెలియదు, పక్క వాళ్ళకే తెలియదు, ఇంకా మనకేం తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.